సార్. మీ పేరు? రెడ్డి. ఏ ఊరన్నా? ఉప్పురుగూడెం భీమతండ. ఉప్పురుగూడెం భీమతండ. నీ చేతిలో ఉన్న మందు పేరేంటి? ఐకాన్. ఐకా. ఈ మందు దేనికోసం తెచ్చారు? పత్తి కోసం. ప్రాబ్లం ఏంటి అసలు? పత్తికి మర్చిపోయాను. పచ్చదోమ, తెల్లదోమ, నల్లి అన్నీ ఉన్నది. ఈ కొట్టిన ద్వారా బాగుందా ఇప్పుడు? బాగుంది, మంచిగా వచ్చింది. ఎక్కువ పెరిగింది, మంచిగా వచ్చింది, అన్నీ పోయినాయి. అన్ని నచ్చింది, నా మందు కూడా బాగా నచ్చింది నాకు. మందు కూడా బాగా నచ్చింది, అన్ని పోయింది. తెల్లదోమ, పచ్చదోమ, మర్చిపోయాను, అన్ని పోయింది, బాగా పెరిగింది. ఇంకా ముడత ఏం లేదు, ముడత లేదు. సైడ్ బెంచ్ కూడా వచ్చినాయి, పిలకలు కూడా వచ్చినాయి. పిలకలు కూడా వచ్చినాయి. ఈ మందు ఎక్కడి నుంచి తెచ్చిరు? పూర్వీ నుంచి అంజనా ఫెర్టిలైజర్ నుంచి తెచ్చింది. పూర్వీ అంజనా ఫెర్టిలైజర్ తెచ్చిరు. అంటే ఈ మందు వాడిన తర్వాత మీకు బాగా అనిపించింది? బాగా అనిపించింది. ఇప్పుడు పత్తి చేను మినిమం ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? మినిమం 6 ఎకరాల దాకా ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు దేనికి 1 ఎకరాన్ని తీసుకొచ్చిరా? 1 ఎకరాన్ని షాంపిల్ తీసుకొచ్చిన. 1 ఎకరాన్ని తెచ్చి షాంపిల్ కొట్టిన తర్వాత మీకైతే నచ్చింది? నచ్చింది. ఏ రకంగా అంటే ఇప్పుడు అవతల ఉన్న తోటకు ఈ తోట డిఫరెంట్ ఏంటి అంటే? అవతల తోట బాగా మర్చిపోయిన గిట్ట ఉంది. మేము కొట్టిన తర్వాత అన్ని పోయినాయి. మీరు కొట్టిన తర్వాత మంచిగా ఉంది. ఇప్పుడు మీకు కొట్టిన పర్వాలేదు, బాగుంది. బాగుంది. ఈ మందు కొట్టిన తర్వాత అన్ని ఎలాంటి ఏమున్న ప్రాబ్లం అన్ని పోయింది, నీట్గా ఉంది. పర్వాలేదు, మందు అయితే నచ్చింది మాకు. మందు అయితే నచ్చింది. ఎక్కడ అంజనా పెట్టలేదు, కురు నుంచి తెచ్చి తెచ్చిన. ఇది ఈ కొట్టిన తర్వాత తెల్లదోమ, పచ్చదోమ, మసిబేను, తామర ఏమి పోయింది, అన్ని పోయింది. నీట్గా ఉంది, నీట్గా ఉంది. పూత కూడా బాగా వచ్చింది, సైజులు కూడా బాగుంది, నీట్గా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి, అన్న దగ్గర చూపించండి. మీరు కూడా చూడండి ఒకసారి ఎట్లుందో. కాయ సైజులు కూడా, పూత కూడా బాగానే ఉంది, బాగానే ఉంది. తెల్లదోమ, పచ్చదోమ అలాంటి ఏం లేదు. పక్క సైడ్ బ్రాంచెస్ కూడా ఉంది. ఈ చెట్టు కాకుండా ఇంకో చెట్టు చూడండి. ఇది మన అంజనా ఫెర్టిలైజర్ కురి నుంచి తెచ్చినట. మన అన్న పేరు రెడ్డి. ఇగో ఈ ఐకానే మందు వాడిన తర్వాత ఇవి ఒకసారి చూడండి. తోట పత్తి చేను ఒకసారి చూడండి ఏ రకంగా ఉంది. ఒకసారి తిప్పండి అన్న. ఈ పత్తి చేను మినిమం 6 ఎకరాలు ఉందట అండకు. 1 ఎకరానికి తెచ్చిందట షాంపిల్గా. కొట్టి ఎన్ని రోజులు అయితే? కొట్టేది 3 రోజులు అవుతుంది. 3-4 రోజులు అవుతుందా? 3-4 రోజులు అవుతుంది. కొట్టింది 3-4 రోజులు. ఈ రకంగా ఉంది. రిజల్ట్ బాగుంది. రిజల్ట్ బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. అదే మీద కూడా తెచ్చి కొడదాం అనుకుంటున్నా. మీద కూడా తెచ్చి కొడదామని ప్లాన్లో ఉన్నా. మీకైతే నచ్చిందన్న? నచ్చింది. మీరు గతంలో వాడిన మందుకు ఈ మందుకు డిఫరెంట్ ఏంది? గతంలో వాడిన మందు కంటే ఈ మందే బాగా పనిచేసింది. గతంలో వాడిన ఈ మందే బాగా పనిచేసింది. ఈ మందు వల్ల మీకు కొంచెం